ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, అవును. ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? అన్న కూటమి సంబంధించిన వాళ్ళు అవుతారన్న. జగన్ ఎందుకు వద్ద అనుకుంటున్నారు? అన్న చెప్పండి మీ ఒపీనియన్. ఎందుకు వద్ద? చెప్తానన్నా, నా జగన్మోహన్ రెడ్డి వచ్చేసి చాలా 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 విసిగిపోయినాము ఆయన అధికారంలో. ప్రభుత్వంలో ఎట్లా అంటే నానాకే ఇప్పుడు ప్రాజెక్టులు తెస్తా అన్నాడు, ప్రాజెక్టులు లేవు. పోలవరం కడతా అన్నాడు, అవి లేవు. తర్వాత రాజధాని అన్నాడు, ఒక రాజధాని అమలు చేస్తాను, ఒక రాజధానికి నేను సపోర్ట్ చేస్తా అని అధికారం రాకముందు చెప్పాడు. అధికారంలోకి వచ్చినాక సపోర్ట్ చేయడం పక్కనెట్టేసి 3 రాజధానుల మీద పడ్డాడు. చివరికి విశాఖ రాజధాని అన్నాడు. సో ఇంకోటి ఏంటంటే పథకాలు ఇచ్చాడు గాని అనవసరమైన పథకాలు నానాకాయండి, చాలా పథకాలు ఇచ్చేసాడు. సో మేమైతే విసిగి చెందామన్నా. సో దానివల్ల మేమేంటంటే కూటమి గెలవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, తను ఎలక్షన్స్ వచ్చే ముందు మద్యపాన నిషేధం చేశాకే ఎలక్షన్స్ వస్తా అన్నాడు. మద్యపాన నిషేధం ఎంతవరకు జరిగిందంటారు మీరు? అలా మద్యపాన నిషేధం ఇంచు కూడా జరగలన్నా, 1% కూడా నిషేధం జరగలేదు. పక్కన పెట్టేసి అంటే ఏమంటున్నారు? ఏం చెప్పాడంటే మద్యపానం నిషేధం చేసి నేను ఓట్లు అడుగుతా అన్నాడు. అసలు చేయలేదు. ఓట్లు అడగడం తప్పు. ఇప్పుడు జగన్మోహన్ ఆయన ఏమంటున్నాడు అంటే ప్రజెంట్ మీ ఇంట్లో మంచి జరిగితేనే నాకు ఓట్లు వేయండి అని అడుగుతున్నాడు. అది న్యాయబద్ధంగానే ఉంది. మా ఇంట్లో అయితే మంచి జరగలేదన్న. మా ఇంట్లో అయితే ఇబ్బంది జరిగింది. ఆ ప్రభుత్వం వల్ల ఏం ఫలితం లేదు. ఏదో 100లో 10%. అమ్మ ఒడి కానీ అమ్మ ఒడి లేదన్నా మాకు. మేము ఆల్రెడీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎలాంటి సర్వీస్? వాలంటరీ వ్యవస్థ అయితే ఓకే అని చెప్పగలం. ప్రతిదీ పోయి అడగలేము కదా. వాలంటరీ వ్యవస్థలో వాళ్ళు ఏంటంటే సరే మనకు అవసరమైందని పరిగెత్తుకుని పోయి అడుగుతున్నాం. మాకు ఇది ఆధార్ కార్డు లో ఇది ఉంది, మనకు రేషన్ కార్డు లో ఇది ఉంది, రేషన్ కార్డు లో తప్పు ఉంది, లేదా ఇంకోటి అది కూడా ఇచ్చాడు. ఏది మన రేషన్ బియ్యం ఇంటి దగ్గర రాడు. అది ఒక రకంగా ఫస్ట్ లో ఇంకా ఇబ్బంది అయింది. ఇప్పుడు కొద్దిగా పర్వాలేదు. ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరున్నా వాళ్ళకి వేసేటట్లు లేదండి. ఎవరికైతే ఆధార్ కార్డులో తంబు సంబంధించి ఉన్న బయోమెట్రిక్ దాని ద్వారా వేస్తున్నారు. సో నేనైతే అది యాక్సెప్ట్ చేయను. అది పక్కా వాళ్ళు రావాలని చెప్పి. ఇంకొకటి ఏంటంటే దీనిలో రేషన్ సంబంధించి ఇంకొకటి కూడా మార్చారు. ఏం మార్చారంటే 3 నెలలు వరుసగా ఎవరైతే వేపించుకోరో వాళ్ళకి రేషన్ బంద్ అన్నాడు. ఇది అస్సలు ఖండిస్తున్నానండి. చాలా చాలా తప్పుగా నేను ఖండిస్తున్నాను. మా ఊరుకుంటు. ఓకే బ్రదర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కొన్ని పథకాల గురించి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. జగన్ గారు కొన్ని అమలు చేస్తున్నారు. వీళ్ళిద్దరూ వాళ్ళ మేనిఫెస్టో గురించి చెప్పారు, పథకాల గురించి చెప్పారు. కానీ రాష్ట్ర రాజధాని నిర్మాణం మీద ఇంత డబ్బు కేటాయిస్తాం, పోలవరాన్ని ఈ టైం వరకు కంప్లీట్ చేస్తాం అని ఇలాంటి మేనిఫెస్టోలు ఇలాంటివి ఎందుకు మెన్షన్ చేయలేదు మేనిఫెస్టోలో? అంటే మీరు ఏం చెప్తారు? మీరు అనేది కరెక్ట్ అన్నా. ఇలాంటి మెన్షన్ చేయకపోవడం చాలా తప్పు అన్న. 2 పార్టీలైనా ఏ పార్టీ అయినా ముందు రాజధానికి సంబంధించి కొంచెం అమౌంట్, కొంచెం బడ్జెట్ పక్కన పెట్టాలి. ఇంకోటి ఏదైనా డెవలప్మెంట్ జరగడానికి దానికి సంబంధించి కొంత బడ్జెట్ పక్కన పెట్టాలి. ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలను లోపరుచుకోవడానికి, ప్రజల నుంచి ఓటును తన వైపు తిప్పుకోవడానికి ఉచిత పథకాలు ఇచ్చేస్తే ప్రజలు ఏం చేస్తారంటే ఓటేసేస్తారు వెనక ముందు ఆలోచించకుండా అని. ఉచిత పథకాలు ఈ పార్టీ ఆ పార్టీ అని కూడా అన్ని పార్టీలు ఉచిత పథకాలు ముందు ప్రయారిటీ ఇస్తున్నారు. దాన్ని ఖండిస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మీరు అడిగినట్టు సపరేట్ బడ్జెట్ ఇవ్వాలండి. ఏదానికి ప్రాజెక్టులు గాని, డెవలప్మెంట్ కోసం గాని, రాజధాని కోసం గాని, వీటికి సపరేట్ ఇస్తే గనక బెస్ట్.